మేజర్గా కన్స్ట్రక్షన్స్ని యాక్చువల్గా కొంత పోస్ట్ పోన్ చేయమన్నట్టుగా చెప్పారు. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అంతేకాదు 2014-19లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తున్న కన్స్ట్రక్షన్స్ ఇవి 2028 ఆగస్టుకు పూర్తి చేయాలనుకున్నాం. మళ్ళీ 2029లో మార్చిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. అందులో ఇది రాజధాని ప్రభుత్వంకి సంబంధించిన రాజధాని. ప్రజలు అందులో ల్యాండ్ పుల్లింగ్ మీద ఇచ్చిన రైతులు ఇచ్చారు. వాళ్ళు ఎంతో ఆశతో ఇచ్చారు. వాళ్ళ భూమికి విలువ వస్తుంది. ఏమాత్రం ఇది ఆగిన, ఎందుకంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాలు ఇది ఆగిపోయింది. ఇప్పుడు మనం కూడా ఆపితే రైతులు 29,000 మంది రైతులు సఫర్ అవుతారు. అందువల్ల 29,000 మంది రైతులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయించాం. అంటే గౌరవ ప్రధానమంత్రి గారు మేజర్గా కన్స్ట్రక్షన్స్ని యాక్చువల్గా కొంత పోస్ట్ పోన్ చేయమన్నట్టుగా చెప్పారు. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అంతేకాదు 2014-19లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తున్న కన్స్ట్రక్షన్స్ ఇవి 2028 ఆగస్టుకు పూర్తి చేయాలనుకున్నాం. మళ్ళీ 2029లో మార్చిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. అందులో ఇది రాజధాని ప్రభుత్వంకి సంబంధించిన రాజధాని. ప్రజలు అందులో ల్యాండ్ పుల్లింగ్ మీద ఇచ్చిన రైతులు ఇచ్చారు. వాళ్ళు ఎంతో ఆశతో ఇచ్చారు. వాళ్ళ భూమికి విలువ వస్తుంది. ఏమాత్రం ఇది ఆగిన, ఎందుకంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాలు ఇది ఆగిపోయింది. ఇప్పుడు మనం కూడా ఆపితే రైతులు 29,000 మంది రైతులు సఫర్ అవుతారు. అందువల్ల 29,000 మంది రైతులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయించాం.